ఈ అబ్బాయి ఫుట్బాల్ ఆడుకుంటూ ఉండగా బై మిస్టేక్ గా ఇతని బాల్ వెళ్లి ఒక వ్యక్తికి తగులుతుంది. దీని కారణంగా అతని సీక్రెట్ పక్కనే ఉన్న గడ్డి పైన పడుతుంది. చూస్తూ చూస్తూ ఉండగానే అగ్గి చాలా తొందరగా వ్యాపిస్తుంది. ఫైనల్ గా ఈ వ్యక్తి గుడిసె కాలిపోయి బూడిదైపోతుంది. విలియం కి అర్థమవుతుంది నా వల్ల ఒక పెద్ద పొరపాటు జరిగిందని. దీంతో ఇతను తన ఫుట్బాల్ తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. రోడ్డు పైకి వెళ్లి ఒక ట్రక్కుని ఆపి దానిపైకి ఎక్కి ప్రయాణం అవుతాడు. పాపం ఇతనికి తెలియదు ఈ ట్రక్కు ఎక్కడికి వెళ్తుందని. కొంచెం సేపటి తర్వాత ఈ ట్రక్ ఒక చిన్న పల్లెటూరుకి వెళ్తుంది. ఇతను ట్రక్కు దిగిన వెంటనే ఒక వ్యక్తి ఇతని దగ్గరకు వచ్చి తన దగ్గరున్న ఫుట్బాల్ అడుగుతాడు. విలియం తన దగ్గర ఉన్న ఫుట్బాల్ ఇవ్వడానికి ఒప్పుకోడు. దీంతో ఈ వ్యక్తి విలియం చేపట్టుకొని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే ఇక్కడ ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళ ఫుట్బాల్ పగిలిపోయి ఉండడం వల్ల వీళ్ళు ఇతని ఫుట్బాల్ తీసుకుని దానికి బదులుగా గేమ్ లో ఆడడానికి ఛాన్స్ ఇస్తారు. కేవలం ఈ ఫుట్బాల్ మ్యాచ్ కారణంగా ఇతని భవిష్యత్తే మారిపోతుంది. విలియం ఈ గేమ్ లో ఎలా ఆడుతున్నాడంటే ఒక పెద్ద ప్రో ప్లేయర్ లాగా ఆడుతున్నాడు. అక్కడున్న వారందరూ ఇతని టాలెంట్ చూసి ఇంప్రెస్ అయిపోతారు. విలియం కి ఈ పల్లెటూరు చాలా బాగా నచ్చుతుంది. దీంతో ఇతను ఇక్కడే ఉండిపోదామని ఫిక్స్ అవుతాడు. చాలా తొందరగా ఇక్కడ ఇతనికి చెత్త ఏరుకునే పని దొరుకుతుంది. ఫ్రీ టైంలో ఇతను సముద్రపు ఒడ్డున ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు ఇతను చూస్తాడు చాలా మంది ఒక టవర్ పైన ఎక్కుతూ ఉండడం. ఇతను ఇది చూడాలని అనుకుంటాడు అసలు ఇక్కడ ఏం జరుగుతోందని. దీంతో ఇతను కూడా టవర్ ఎక్కుతాడు. విలియం చూస్తాడు తన ముందర ఒక పెద్ద ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉండడం. గ్రౌండ్ లో ఉన్న మంచి మంచి ప్రో ప్లేయర్స్ ని చూసి విలియం చాలా సంతోషిస్తాడు. సడన్ గా అప్పుడే ఆ ఫుట్బాల్ పైన వెళ్లి పడుతుంది. విలియం కొంచెం కూడా ఆలోచించకుండా జంప్ చేస్తాడు. ఇంకా అక్కడున్న ఫుట్బాల్ తీసుకుని తన దగ్గర ఉన్న అద్భుతమైన ఫుట్బాల్ స్కిల్స్ ని చూపిస్తాడు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్న కెమెరామెన్ దీనిని క్యాప్చర్ చేస్తాడు. దీని కారణంగా ఈ అబ్బాయికి ఒక కోచ్ దగ్గర శిక్షణ తీసుకునే అవకాశం దొరుకుతుంది. కోచ్ ఈ అబ్బాయి ఫుట్బాల్ స్కిల్స్ ని చూసి చాలా ఇంప్రెస్ అయిపోతాడు. దీంతో విలియం ని తన టీమ్ లో తీసుకుంటాడు. కానీ విలియం ఈ టీమ్ లో కేవలం ఒక ఎక్స్ట్రా ప్లేయర్ గానే ఉండేవాడు. ఎప్పుడు ఇతనికి గేమ్ ఆడే అవకాశం దొరకలేదు. కెమెరామెన్ కోచ్ తో ఇలా చెప్తాడు ఒక్కసారి ఈ అబ్బాయికి గేమ్ ఆడే అవకాశం దొరికితే బాగుంటుందని. ఫైనల్ గా కోచ్ కెమెరామెన్ మాట వింటాడు. దీంతో ఈ అబ్బాయికి గేమ్ ఆడే అవకాశం దొరుకుతుంది. మొదటి మ్యాచ్ లోనే విలియం తన అద్భుతమైన స్కిల్స్ ని చూపించి గోల్ వేసి మ్యాచ్ ని గెలిపిస్తాడు. విలియం ఆటని చూసి అక్కడున్న వారందరూ చాలా ఇంప్రెస్ అయిపోతారు. మామ మీకు ఎవరికైనా ఇతని పేరు తెలిస్తే కామెంట్ చేయండి.